పక్కా కొలతలతో కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 గ్లాస్ షుగర్, 1 గ్లాస్ పెరుగు, సగం గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ ఫ్లేవర్‌లెస్ ఆయిల్ అయ్యుండాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకొని నురగ్గా వచ్చే వరకు మిక్సీ పట్టేసుకోండి. అండ్ ఒక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకోండి. 2 గ్లాసెస్ మైదా పిండి అండ్ కొంచెం బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడాని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా జల్లెడ పట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారా, ఇలా నురగగా రావాలన్నమాట. మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలపకూడదు, ఒక్కటే డైరెక్షన్లో కలపాలి. అండ్ ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటే ఏంటంటే, నా దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ లేదండి వీడియో తీయడానికి. సో అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వన్ డైరెక్షన్లోనే కలుపుతూ ఉండాలన్నమాట. మళ్ళీ ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ రివర్స్ వేరే టైప్లో తిప్పకూడదు. ఒక్కటే మీరు రౌండ్గా తిప్పుకోవచ్చు, లేదా కట్ అండ్ ఫోల్డ్లో కూడా కలుపుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలిపితే ఏంటి అంటే కేక్ అనేది సరిగ్గా రాదు, పాడైపోతుంది. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అండ్ కొద్దిగా పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలన్నమాట, చల్లగా ఉండాలి. సో వీటిని కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి మనకి టెక్స్చర్ అనేది. మరీ గట్టిగా ఉండకూడదు అండ్ మరీ పల్చగా కూడా ఉండదు. నా దగ్గర ఈ కేక్ టిన్ ఉంది. ఇంతకు ముందుకైతే ఈ గిన్నెలో చేసేదాన్ని, బట్ ఇప్పుడు కేక్ టిన్లోనే చేస్తున్నాను. కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గిన్నె మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే కొద్దిగా మైదాపిండి వేసుకుంటున్నాను. ఎలాంటి బటర్ పేపర్స్ ఇవేమీ వాడకుండా, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూస్ చేయండి. నా దగ్గర బటర్ పేపర్ అయితే లేదు. సో మనం మిక్స్ చేసుకున్న ఈ మిక్చర్ని మొత్తం వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కోకో పౌడర్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. వెనీలా ఎసెన్స్ ప్లేస్లో ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చేస్తుంది వెజ్ కేక్ కదా, సో అందుకే ఎగ్స్ యూస్ చేయలేదు. ఎగ్స్తో కూడా యూస్ చేస్తాను. ఒకరోజు కేక్ చేసి వీడియో అయితే పెడతాను. అండ్ ఇలాంటి పెద్ద గిన్నె తీసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. పెట్టిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఒక స్టాండ్ పెట్టుకొని గిన్నె పెట్టేసుకొని మూత మూసేయండి. ఒక 20 to 30 మినిట్స్ పడుతుంది మనకి కేక్ బేక్ అవ్వడానికి. 20 మినిట్స్ తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూశాను. మధ్యలో ఎక్కువగా ఓపెన్ చేసి చూడకూడదు, కేక్ సరిగ్గా కుక్ అవ్వదు. సో ఇంకొంచెం కేక్ రెడీ అవ్వడానికి టైం పడుతుంది. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత చూడండి, కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో బయటికి తీసేస్తున్నాను కేక్ని. కేక్ ఏంటంటే వేడిగా ఉన్నప్పుడే ఇలా ఎడ్జెస్ని కొంచెం ఇలా మూవ్ చేసుకోవాలి. అప్పుడు మనం కేక్ చల్లగైన తర్వాత రిమూవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా చేసేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లగైన తర్వాత చూసారా, కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, అంటుకోకుండా. పెద్దగా అన్నీ ఉండాల్సిన అవసరం లేదు కేక్ చేయాలంటే, ఇంట్లో ఉన్నవి సరిపోతాయి. సో చూడండి, కేక్ అయితే చాలా స్పంజీగా వచ్చింది. అండ్ దీని మీద నేను చాక్లెట్ సిరప్ కూడా చేశాను. సో చాక్లెట్ సిరప్ వేసి డెకరేషన్ అయితే చేస్తున్నాను. చాక్లెట్ సిరప్ కూడా నేను మీకు వీడియో పెడతాను, ఎలా చేశాను ఏంటి అనేది. కేక్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా సింపుల్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది. నా దగ్గర కిట్కాట్ చాక్లెట్స్ ఉన్నాయి. సో చాక్లెట్స్ పెట్టి నేను కేక్ని అయితే ఇలా డెకరేట్ చేస్తున్నాను. చూసారా, అండ్ సైడ్స్కి నేను బటర్ స్కాచ్ అయితే యాడ్ చేశాను. అది కూడా నేనే ప్రిపేర్ చేశాను. మీకు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో రెసిపీ కావాలి అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఎలా అనిపించింది